18 years of negotiation. ఇండియా అండ్ యూరప్ యూనియన్ మధ్యన. యూరప్ యూనియన్ అంటే ఇట్ ఈస్ అ బ్లాక్ ఆఫ్ 27 కంట్రీస్. అన్నీ కలిపి ఫైనల్లీ ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనౌన్స్ చేయబోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ లీడర్స్ దీన్ని ద మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్. అసలు ఈ అగ్రిమెంట్ వల్ల ఇండియాకు వచ్చిన బెనిఫిట్ ఏంటి? జాబ్సా, ప్రైజెసా, లేక మీరేనా? ఈ వీడియోలో దీన్ని మనం సింపుల్గా, క్లియర్గా, ఆనెస్ట్గా బ్రేక్ డౌన్ చేద్దాం. అసలు ఈ డీల్ ఇంత పెద్దది ఎందుకు? దీన్ని ఇంత పెద్దదిగా అనడానికి గల కారణం ఏంటి అంటే దానికి ఉన్న స్కేల్. యూరప్ యూనియన్ 27 కంట్రీస్ని కలిపి EU అని అంటాం. యూరప్ యూనియన్, మన ఇండియా కలిపి టోటల్ పాపులేషన్ 2 బిలియన్ పీపుల్, అంటే క్లోజ్ టు 25% ఆఫ్ గ్లోబల్ ఎకనామీ. అందుకే దీన్ని ఇండియన్ పాలసీ మేకర్స్ ఒక హిస్టారిక్ అగ్రిమెంట్ అని టైటిల్ ఇచ్చారు. కానీ బిగ్ నెంబర్స్ ఉంటే సరిపోదు, దాంట్లో రియల్గా ప్రజల జీవితాలు మారాలి. అప్పుడే అది మంచి డీలా కాదా అనేది అర్థమవుతుంది. కాసేపు ఈ సోషల్ మీడియా హంగామా హెడ్లైన్స్ నుంచి పక్కకెళ్ళి ఒక ప్రాక్టికల్ ఇంపాక్ట్ గురించి మాట్లాడదాం. ఫస్ట్గా జరిగే ఇంపాక్ట్, ఈ డీల్ సైన్ అవడం వల్ల ఇండియన్ ఎక్స్పోర్ట్స్కి చాలా హై స్పీడ్ బూస్ట్ రాబోతుంది. ఎందుకంటే యూరప్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్జ్యూమర్ మార్కెట్. ఇప్పుడు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఏం జరుగుతుందంటే, ఇంపోర్ట్ డ్యూటీస్ ఏవైతే ఇండియన్ గూడ్స్ మీద ఉన్నాయో అవి యూరప్ మొత్తంలో చాలా షార్ప్గా తగ్గబోతుంది. చాలా కంట్రీస్లో ఆల్మోస్ట్ ఎలిమినేట్ అవ్వబోతుంది. సో ఇండియన్ ప్రోడక్ట్స్ అనేవి యూరప్ యూనియన్లో ఇంకా తక్కువ ప్రైస్కి దొరుకుతాయి. అంటే అక్కడున్న లోకల్ ప్లేయర్స్తో అండ్ ప్రపంచంలో ఉన్న వేరే కంట్రీ ప్లేయర్స్తో కాంపిటేటివ్ రేంజ్లో కంపీట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ టీషర్ట్ అనుకోండి, ఇక్కడ ఇది నేను $10 కొంటే ట్యాక్సెస్ తగ్గించేస్తే $5కే రావచ్చు, అలా €5కే రావచ్చు. అయితే ఇందులో ఏ సెక్టర్స్ బెనిఫిట్ తీసుకుంటాయో మనం ఎగ్జామిన్ చేద్దాం. టెక్స్టైల్ అండ్ గార్మెంట్స్, ఫార్మస్యూటికల్స్ అండ్ జెనరిక్ మెడిసిన్, లెదర్ ప్రోడక్ట్స్, ఫుట్వేర్, జర్మ్స్ అండ్ జ్యువెలరీ, ఇంజనీరింగ్ గూడ్స్, ఆటో కాంపోనెంట్స్. అసలు ఇవన్నిటి వల్ల ఇండియన్స్కి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? మనకు ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ పెరుగుతాయి. అంటే కొత్త కొత్త ఫ్యాక్టరీస్ స్టార్ట్ అవుతాయి, కొత్త ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇది డైరెక్ట్గా ట్రాన్స్లేట్ అవుతుంది కొత్త జాబ్స్కి. ఇప్పుడు ఇండియాకున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం, ఎంత సోషల్ మీడియా దీన్ని కవర్ చేసుకున్నా కానీ, అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఇంతకుముందు వీడియోలో మనం చెప్పాం, ఇండియాస్ లార్జెస్ట్ జాబ్ ప్రొవైడింగ్ ఇన్స్టిట్యూట్ రైట్ నౌ ఈజ్ గిగ్ వర్కర్స్, విచ్ ఐఎమ్ నాట్ అ ఫ్యాన్ ఆఫ్. దట్ ఈస్ నాట్ యాక్చువల్లీ అ జాబ్. గిగ్ అనే మీనింగే సైడ్ ఇన్కమ్ లాగా చూసుకోవడానికి. సో ఇప్పుడు ఈ జాబ్స్ ఎవరికి వస్తాయి? వర్కర్స్, టెక్నీషియన్స్, ఇంజనీర్స్ అండ్ చిన్న చిన్న బిజినెసెస్ ఓనర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఇండియాస్ MSME. నేను ఎకనామిక్స్ చదువుతున్నప్పుడు రోజుల నుంచి ఎల్లప్పుడూ ఇండియా గురించి ఆలోచించినప్పుడు వచ్చిన థాటే MSME బాగుపడాలి. ఎందుకంటే ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్తే దాని ఇండైరెక్ట్ ఎకనామీ. దాంట్లో మనం పుష్ ఇవ్వగలిగితే ఎకనామిక్ గ్రోత్ అనేది ఆకాశానికి అంటుతుంది. సో ఈ MSMEs బూస్ట్ అవ్వడం వల్ల లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్లో మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్కి ఎంప్లాయ్మెంట్ రావాలి. ఎక్స్పోర్ట్స్ ఎప్పటికి కూడా చాలా కొత్త కొత్త జాబ్స్ అట్ మల్టిపుల్ లెవెల్స్ క్రియేట్ చేస్తాయి. డైరెక్ట్ ఆపర్చునిటీస్ దట్ ఇంక్లూడ్ మ్యానుఫ్యాక్చరింగ్, వేర్ హౌసెస్, లాజిస్టిక్స్, క్వాలిటీ కంట్రోల్, ప్యాకేజింగ్, ట్రాన్స్పోర్టేషన్. ఇండైరెక్ట్ జాబ్స్, దీన్ని నమ్ముకొని దీని చుట్టూ ఇంకొక జాబ్స్ ఉంటాయి. ఇవన్నీ డైరెక్ట్గా క్రియేట్ అయ్యే ఆపర్చునిటీస్ బికాస్ ఆఫ్ దిస్ ట్రేడ్ అగ్రిమెంట్. అయితే ఇండైరెక్ట్ జాబ్స్ ఏవేవి క్రియేట్ అవుతున్నాయో తెలుసా? IT సర్వీసెస్, ఫైనాన్స్, కాంప్లయన్సెస్, మార్కెటింగ్, డిజైనింగ్, షిప్మెంట్, పోర్ట్ ఆపరేషన్స్. సో బేసిక్గా ఫర్ ఇండియన్స్ మనకి ఇది ఎందుకు ఒక బిగ్ డీల్ అంటే, మనం డీల్ చేస్తున్న అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్కి ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ. ఇది ఒక బెటర్ జాబ్ స్టెబిలిటీ. స్కిల్డ్ జాబ్ వర్కర్ అయినా, సెమీ స్కిల్డ్ జాబ్ వర్కర్ అయినా మీకు డిమాండ్ పెరగబోతుంది. మనం వరల్డ్స్లో వన్ ఆఫ్ ది యంగెస్ట్ కంట్రీ అనే టైటిల్ ఉంది. ఇది ఇండియన్ యూత్కి ఇట్ ఇస్ వెరీ క్రూషియల్. బికాస్ ఈ వర్క్ ఫోర్స్ అనేది కొన్ని కోట్లాది మెంబర్స్లో ఖాళీగా కూర్చున్న ప్రజలు ఉన్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విచ్ రీజియన్ దే ఆర్ ఇన్, అందరికీ జాబ్స్ క్రియేట్ అవ్వబోతుంది. ఐ వుడ్ సే దిస్ ఈజ్ అ బిగ్ విన్ ఫర్ ఇండియన్ ప్రొఫెషనల్స్ అండ్ సర్వీసెస్. ఈ FTA ద్వారా IT ప్రొఫెషనల్స్, ఇంజనీర్స్, కన్సల్టెంట్స్, ఆర్కిటెక్ట్స్, ఫైనాన్షియల్ అండ్ లీగల్ సర్వీసెస్ ప్రొవైడర్స్కి కూడా వర్క్ పెరుగుతుంది. అంతా ఒక చైన్. ఏ ఒక్క చిన్న విషయం అయినా నేను చెప్పిన ప్రతి హెడ్లైన్కి కనెక్ట్ అయ్యే ఉంటాయి. ఇలా స్పైరల్ అయితే ఎప్పుడు కూడా జాబ్స్. అట్ ద సేమ్ టైమ్ దిస్ కుడ్ బీ అ విండో ఫర్ గ్రేటర్ రికగ్నిషన్ ఆఫ్ ఇండియన్ క్వాలిఫికేషన్స్. మనం చదువుకున్న చదువులకి ఇప్పుడు ఇది EU కంట్రీస్లో ఒక పెద్ద రికగ్నిషన్ రాబోతుంది. ఇన్ అదర్ వర్డ్స్, మనకు ఓవర్సీస్ బెటర్ ఆపర్చునిటీస్, ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు, గ్లోబల్ ఎక్స్పోజర్, ఇంక్రీజ్డ్ రెమిటెన్స్. అంటే మాలాంటి బయట ఉండే వాళ్ళు సంపాదించుకొని ఇండియాకి డబ్బులు పంపిస్తాం, టెన్స్ అంటాం. సో ఇంక్రీజ్డ్ రెమిటెన్స్ బ్యాక్ టు ఇండియా.
సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇండియా ఆర్ ఎనీ కంట్రీ విల్ ఓన్లీ స్టెబిలైజ్ వెన్ ద వర్కింగ్ మిడిల్ క్లాస్ పాపులేషన్ ఈస్ బూస్టెడ్. సో దిస్ మూవ్ అనేది ఇండియన్ మిడిల్ క్లాస్ని బూస్ట్ చేయబోతుంది. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ యాజ్ పర్ ప్లాన్, ఇండియన్ మిడిల్ క్లాస్ ఇస్ గోయింగ్ టు గ్రో వన్ స్టెప్ అబవ్ ఆన్ దిస్ ల్యాడర్. ఆ డబ్బులు ఉండేవాళ్ళు, ఆ పై రేంజ్లో ఉండే వాళ్ళ గురించి మనం ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో ఆర్ మీ పర్సనల్ కాఫీ కాన్వర్జేషన్స్లో డిఫెండ్ చేస్తూ ఉంటాం. ఫలానా మనిషి వరల్డ్ నెంబర్ 1 అయిపోయాడు, ఫలానా మనిషి వరల్డ్ నెంబర్ 5 అయిపోయాడు అని. వాళ్ళ వల్ల మనకు వచ్చేదే ఉండదు. ఎందుకంటే వాళ్ళు కోట్లు సంపాదిస్తే దాంట్లో 0.001% ఖర్చు పెడతారు. దట్ ఈస్ బికాస్ వాళ్ళు అంత ఈకోసిస్టమ్ని సర్వైవ్ అవ్వడానికి పెట్టుకోవాల్సిన ఖర్చు. బట్ వెన్ మిడిల్ క్లాస్ స్మాల్ ఎంప్లాయీ బికమ్స్ అన్ ఆంటర్ప్రినర్, తను ఒక కంపెనీలో పనిచేసే మనిషి తనే ఒక కంపెనీ అయితే 10 మందికి ఆపర్చునిటీ క్రియేట్ చేస్తారు. అలా ఈ స్పైరల్ సిస్టంలో నెంబర్ ఆఫ్ కంపెనీస్ క్రియేట్ అయితే అందరూ ట్యాక్సెస్ పే చేస్తారు. పే చేయకపోయినా జిఎస్టీ అనేది అయితే పే చేస్తారు, చెయ్యాలి, తప్పదు. ఈవెన్చువలీ మీ బయింగ్ పవర్, మీ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ డైనమిక్స్ మారుతాయి, కంట్రీ మారుతుంది. సో ఇలా టారిఫ్స్ తగ్గడం వల్ల ఇండియన్ కన్జ్యూమర్స్కి బెటర్ యాక్సెస్ దొరుకుతుంది యూరోపియన్ మెషినరీకి, మెడికల్ ఎక్విప్మెంట్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, లైఫ్ స్టైల్ ప్రోడక్ట్స్. ఆటోమొబైల్స్కి 100 to 110% ఉన్న ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించి 40%కి తీసుకురాబోతున్నారు. సో దీనివల్ల, ఇవన్నీ చేంజెస్ వల్ల మనకు వచ్చిన ఇంపాక్ట్ ఏంటి అంటే, మనకు ఒక బెటర్ క్వాలిటీ ప్రోడక్ట్స్ మార్కెట్లో కనిపించడం స్టార్ట్ అవుతాయి, బెటర్ చాయిసెస్ కనిపిస్తాయి, కాంపిటేటివ్ ప్రైజింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్సే తీసుకోండి, మారుతి, టాటా, మహీంద్రా తప్ప మనకి ఇండియాలో హోమ్ మేడ్ కంపెనీస్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని బాగుపడుతున్నాయి, ఎన్ని యూరోపియన్ కానీ, అమెరికన్ కానీ, ఏషియన్ కంపెనీస్ కానీ ప్రపంచంలో ఉన్నాయి. సరే, అవన్నీ ఇక్కడికి రాకపోయినా ఇప్పుడు యూరోపియన్ కంపెనీస్కి అయితే డోర్స్ ఓపెన్ అవుతున్నాయి. ఆబ్వియస్లీ దే హ్యావ్ బెటర్ పర్ఫార్మింగ్ స్ట్రాటజీ అండ్ దే ఆర్ గుడ్ అండ్ బెటర్ ప్లేయర్స్ దాన్ వాట్ వీ హ్యావ్. ఎప్పటికైనా నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ మార్కెట్లో దిగితేనే ప్రైజింగ్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఇవాళ అన్ఫార్చునేట్లీ యాజ్ వీ స్పీక్, ఈదర్ యు ఆర్ ఎ జియో యూజర్ ఆర్ అన్ ఎయిర్టెల్ యూజర్. ఇదే 10 మంది ఉంటే, అమెరికాలో పాపులేషన్ 32 కోట్లు ఉన్న ఆల్మోస్ట్ 14 నుంచి 16 ప్లేయర్లు ఉన్నారు. మరి మన కంట్రీలో ఇదే లాజిక్ అప్లై చేస్తే ఎంతమంది ఉండాలి? 40 నుంచి 50 మంది దాకా ఉండే ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎందుకు చెప్తున్నాను ఈ పాయింట్ అంటే, ఇలా మీరు ప్రతి వాక్ ఆఫ్ లైఫ్లో చూడండి. అది మీ జొమాటో, స్విగ్గీ కావచ్చు, మీ ఫోన్ కావచ్చు, మీ కార్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ప్రతి దాంట్లో నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఉండాలి. వై జస్ట్ L&T ఫర్ హైదరాబాద్ మెట్రో? వై కాంట్ దేర్ బి 100 ప్లేయర్స్? Japan has 70 to 80 different companies for operating local metros and trains, buses. ఇవన్నీ పాసిబులే. All we have to do is separate the capitalists from conquering the country. అయినా ఈ మాట చాలామందికి నచ్చకపోవచ్చు, బట్ ఎప్పుడైతే మనం మొత్తం పవర్ని తీసుకెళ్ళి సెగ్రిగేట్ చేసి ఒకరి చేతిలో పెట్టామో లేదా 10 మంది చేతిలో పెట్టామో అనుకోండి, వాళ్ళే డబ్బులు ఉండేవాళ్ళు అవుతారు. వాళ్ళకే మనం కాంపిటీషన్ క్రియేట్ చేయగలగాలి. అండ్ ద మనీ దట్ ద గవర్నమెంట్ earns can be spent to people. అండ్ ఐ వెల్కమ్ ద డెసిషన్ ఆఫ్ స్పెండింగ్ ద మనీ ఆన్ పీపుల్. మీరు ఫ్రీబీస్ ఇవ్వండి, ప్రాబ్లం ఏం లేదు, బట్ టేక్ ద మనీ అవుట్ ఫ్రమ్ ద పీపుల్ హూ ఆర్ మేకింగ్ లాట్ మోర్ మనీ. సో ఇప్పుడు కాంపిటీషన్ ఇండియన్ కంపెనీస్కి పెరగబోతుంది. సో ఆబ్వియస్లీ ఈ కాంపిటీషన్ పెరిగినప్పుడు వీళ్ళలో కూడా ఒక ఎంతూజియాజం క్రియేట్ అవుతుంది. వీళ్ళు ఇన్నోవేట్ చేస్తారు, క్వాలిటీ పెంచుతారు, ఓవరాల్ లివింగ్ స్టాండర్డ్స్ అనేవి మనకే మారబోతున్నాయి. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంది, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ జరగబోతుంది. యూరోపియన్ కంపెనీస్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్ తీసుకొస్తాయి, గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్. ఇండియాస్ వన్ ఆఫ్ ద లీడింగ్ అండ్ వరల్డ్స్ లీడింగ్ ప్రాబ్లమ్ ఈస్ ద గ్లోబల్ వార్మింగ్. సో ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడం చాలా 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 ఇంపార్టెంట్. ప్రెసిషన్ ఇంజనీరింగ్ ఈజ్ రిక్వైర్డ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంటల్ ఎక్స్పర్టీస్. ఆల్ సైడ్ అండ్ డన్ అన్నీ కలిసికట్టుగా జరిగితే ఈ యూరోపియన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇండియాలోనే స్టార్ట్ చేయొచ్చు, జాయింట్ వెంచర్స్ ఇండియన్ ఫర్మ్స్తో స్టార్ట్ చేసుకోవచ్చు, ఇండియన్ వర్కర్స్కి కొత్త స్కిల్స్ నేర్పించచ్చు. దట్ లీడ్స్ టు హయ్యర్ ప్రొడక్టివిటీ అండ్ బెటర్ ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్. అండ్ ఈవెన్చువలీ మేక్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది ఈకోసిస్టమ్ని మార్చేస్తుంది. సో వాట్ ఐ పర్సనలీ ఫీల్ ఇస్ దిస్ మూమెంట్ విల్ స్ట్రెంగ్థెన్ మేక్ ఇన్ ఇండియా బట్ నాట్ వీకెన్ ఇట్. అయితే ఇక్కడ హిస్టారికల్లీ కామన్ ఫియర్ ఒకటి ఉంది, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి డొమెస్టిక్ ఇండస్ట్రీస్కి హార్మ్ చేస్తాయని. దానికి యాజ్ ఆన్ టుడే వాట్ వీ కెన్ ఫిగర్ అవుట్ ఇస్, దీన్ని చాలా కేర్ఫుల్గా డిజైన్ చేసినట్టు కనిపిస్తుంది. సెన్సిటివ్ సెక్టర్స్, అగ్రికల్చర్, ఇండియాస్ బ్యాక్ బోన్ ఆఫ్ ఎకనమీ. 40% ఆఫ్ ఇండియాస్ రెవెన్యూ అగ్రికల్చర్ ద్వారా వస్తుంది. సో అగ్రికల్చర్, డైరీ అండ్ చిన్న చిన్న ఫార్మర్స్ అందరినీ ప్రొటెక్ట్ చేశారు అని గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది. టారిఫ్ రిడక్షన్స్ అనేవి గ్రాడ్యువల్గా ఫేజ్డ్ మేనర్లో అండ్ సెలెక్టివ్గా రాబోతున్నాయి. ఇది ఇండియన్ బిజినెసెస్కి అడాప్ట్ చేసుకోవడానికి టైం ఇస్తుంది.
అప్గ్రేడ్ అవ్వడానికి టైం ఇస్తుంది అండ్ టు కంపీట్ గ్లోబలీ అండ్ గ్లోబలీ వేరే ప్లేయర్స్తో కంపీట్ చేయడానికి ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుంది. టు మై ఒపీనియన్ దిస్ అగ్రిమెంట్ ఇస్ జస్ట్ నాట్ అబౌట్ ట్రేడ్. ఇది ఇండియాకి చాలా హెల్ప్ అవ్వదు. ఇప్పుడు రైట్ నో మనం చాలా కంట్రీస్ మీద గ్లోబల్ సప్లైస్కి డిపెండ్ అవుతాం. అంతా చక్కగా వెళ్తే వీ విల్ బీ యాజ్ అ ట్రస్టెడ్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ టు ద వరల్డ్. ఈ పార్ట్నర్షిప్ డెమోక్రటిక్ ఎకనమీస్లో మనల్ని ఒక స్ట్రాంగ్ పొజిషన్లో తీసుకెళ్తుంది. సో ఫర్ ఇండియన్స్ దిస్ మీన్స్ అ స్ట్రాంగర్ ఎకనమీ, అ గ్రేట్ గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ అ లాంగ్ టర్మ్ స్టెబిలిటీ. ఇంత చక్కగా జరిగినప్పుడు ఒకరు చాలా బాగా బాగుపడతారు. దట్ ఈస్ అవర్ ఇండియన్ గవర్నమెంట్. బికాస్ టారిఫ్స్, ట్యాక్సెస్, ఎవ్రీథింగ్ ఈజ్ టేకెన్ బై ద గవర్నమెంట్. ఈ అగ్రిమెంట్ ద్వారా టారిఫ్స్ తగ్గిపోయినా వాల్యూమ్స్ పెరుగుతాయి, కార్పొరేట్ ప్రాఫిట్స్ పెరుగుతాయి, దాని ద్వారా వచ్చే ట్యాక్సెస్ పెరుగుతాయి, జిఎస్టీ పెరుగుతుంది అండ్ పర్సనలీ ఇన్కమ్ ట్యాక్సెస్ కూడా పెరుగుతాయి. సో ఈ డబ్బు సంపాదించిన గవర్నమెంట్ దాన్ని ఎలాగో రీఇన్వెస్ట్ చేయాలి. దే విల్ రీఇన్వెస్ట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వెల్ఫేర్ స్కీమ్స్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్. సో ఒక రియాలిటీ చెక్ ఏంటంటే దిస్ డీల్ ఈజ్ నాట్ మ్యాజిక్. ఏదో ఇవాళ సైన్ అయింది రేపు పొద్దున్న మన జీవితాలు మారు. బెనిఫిట్స్ స్లోగా గ్రాడ్యువల్గా వస్తాయి. అయితే రిజల్ట్స్ రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టచ్చు. బాగా అన్ని సరిగ్గా జరిగితే కొన్ని నెలల్లోనే మంచి రిజల్ట్స్ చూడొచ్చు. సక్సెస్ డిపెండ్స్ హెవీలీ ఆన్ హౌ ద ఇంప్లిమెంటేషన్ క్వాలిటీ ఈస్ క్యారీడ్ ఫార్వర్డ్. సక్సెస్ డిపెండ్స్ హెవీలీ ఆన్ హౌ ది ఇంప్లిమెంటేషన్ ఈస్ డన్. ఒకటైతే నిజం, అదొక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ అ లాంగ్ టర్మ్ గ్రోత్కి సెట్ చేయబోతుంది. ఈ ఇండియా EU ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఓవర్ నైట్ మన జీవితం మార్చకపోయినా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే ఇండియాస్ ఫ్యూచర్ ఎకనమీ రాబోయే 2 డికేడ్లలో దిశ తిరగబోతుంది. కొత్త జాబ్స్ వస్తాయి, ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇంకా స్ట్రాంగ్ అవబోతుంది. అండ్ యూరోప్కి ఇండియన్ టాలెంట్ని చూడడానికి కొత్త డోర్స్ ఓపెన్ అవబోతున్నాయి. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ టు అనలైజ్ అండ్ అండర్స్టాండ్ what is coming forward. Now is a good time to find your own space in this huge market that is going to open. మీ దగ్గర చిన్న ఏ టాలెంట్ ఉన్నా కానీ, చిన్న అమౌంట్ ఉన్నా కానీ, ఇట్ ఈస్ బెటర్ టు స్టార్ట్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. మీకు తెలిసిన ఇండస్ట్రీలో ఎక్స్పోర్ట్ లైసెన్స్ అప్లై చేయండి, ఎక్స్పోర్ట్ బిజినెస్లో అడుగు పెట్టండి. ఐఎమ్ షూర్ థింగ్స్ విల్ గెట్ బెటర్ దాన్ టుడే ఫర్ యూ. అండ్ ఐ రియలీ హోప్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ యాజ్ ఇట్ ఈస్ హౌ ఇట్ ఈస్ బీయింగ్ పబ్లిష్డ్ అండ్ బీయింగ్ స్పోకెన్. నేను ఆశిస్తున్నాను వీళ్ళు ఏదైతే మాటలు ప్రెస్లో చెప్తున్నారో అండ్ ప్రెస్ నోట్స్లో రిలీజ్ చేస్తున్నారో అంతే కలర్ఫుల్గా, అంతే ఫ్రూట్ఫుల్గా అందరికీ హెల్ప్ అవుతుంది అని, నా ఎక్సైట్మెంట్ని వ్యాలిడేట్ చేస్తుందని నేను ఆశిస్తున్నాను. ఐవ్ బీన్ వెయిటింగ్ ఫ్రమ్ అ వెరీ లాంగ్ టైమ్ టు స్పీక్ అబౌట్ సంథింగ్ లైక్ దిస్, వేర్ ఇండియన్ ఎకనమీ అండ్ మెజారిటీ ఆఫ్ ద ఇండియన్స్ కుడ్ కమ్ అండ్ బికమ్ ఆంటర్ప్రినర్స్. No country will survive with a bunch of 10 or 20 or 100 or 500 billionaires. వీళ్ళు ఏమి చేయరు. వీళ్ళ డబ్బులు వీళ్ళు సంపాదించుకొని వేరే వేరే దేశాల్లో వాళ్ళ పిల్లలకి సిటిజన్షిప్ ఇప్పించుకుంటారు తప్పితే ఇక్కడ పెద్ద పొడిచేది ఏమి ఉండదు. దేశం బాగుపడాలి అంటే అమెరికానే చూసుకోండి. 30 కోట్ల జనాభాలో 50 to 60% ఆఫ్ పీపుల్ ఆర్ ఎట్ ఎ బెటర్ పొజిషన్. అంటే దీస్ ఆర్ ద కన్జ్యూమర్స్ టు ద వరల్డ్. ఆల్మోస్ట్ అరౌండ్ 18 నుంచి 20 కోట్ల మంది ప్రపంచంలో ఉండే ప్రతి ప్రోడక్ట్ని కొనగలిగే పవర్ని పెడతారు. కేవలం 20 కోట్ల మంది మొత్తం ప్రపంచానికి ఒక గ్లోబల్ సూపర్ పవర్లా కనిపిస్తుంది. అంతే కదా, ఎక్కువ కన్జ్యూమర్ డిమాండ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికే అన్ని కంట్రీస్ ఆసక్తి చూపిస్తాయి. 140 కోట్ల పాపులేషన్ ఉండే జనాభాలో మనం కూడా ఒక 40%కి వచ్చామంటే ఎక్కడుంటాం? అంటే ఆల్మోస్ట్ అబౌట్ 50 to 60 crores ఇఫ్ మై మ్యాథమెటిక్స్ ఇస్ నాట్ గోయింగ్ రైట్. ఫర్ గివ్ మీ ఆన్ దాట్. ఐఎమ్ లిటిల్ ఎక్సైటెడ్ స్టిల్. 50 నుంచి 60 కోట్ల మంది దగ్గర పర్చేసింగ్ పవర్, ప్యారిటీ, డైనమిక్స్ మారాయి. అన్నిట్లో మనం అప్పర్ మిడిల్ క్లాస్ రేంజ్లోకి ఉన్నాము అంటే మన పరిస్థితులు ఎక్కడుండాలి? మన దేశం ఎక్కడుండాలి? అప్పుడు ఎవడన్నా మన కళ్ళు చూపించగలుగుతాడా? టారిఫ్స్ వేయగలుగుతాడా? అండ్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, యాజ్ ఇండియన్స్ బ్యాక్ హోమ్ ఎన్నో విషయాల గురించి మీరు కన్సర్న్ ఉంటారు. బట్ ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ వీ ఆల్ హ్యావ్ ఈజ్ మదర్ అర్త్, ఈజ్ ద నేచర్. మనకు ఎక్కువ ఎండ తెలీదు, మనకు ఎక్కువ చలి తెలీదు, మనకు ఎక్కువ వర్ష బాధలు లేవు. అన్నీ ఉన్న ఈ కంట్రీ ఎక్కడో ఉంది. 20 అడుగులు మంచు పడినా కానీ నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్ వెళ్ళడానికి రోడ్ అంతా క్లియర్ ఉంటుంది. ఎందుకు? బికాస్ దే నో దే హ్యావ్ టు అడాప్ట్ టు వాట్ ద నేచర్ ఈస్ గివింగ్ దెమ్. మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ లేవు. మనకు కావాల్సింది ఏంటంటే గుడ్ ఇంటెంట్ ఉన్న లీడర్సే. అండ్ ఐ హోప్ థింగ్స్ విల్ గెట్ బెటర్. దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ అ న్యూ టైమ్ ఫర్ ఇండియా. Thank you so much for watching. I'm Dr. Irfan Sayed. Jai Hind.